Welcome to SAIMASTER Academy. Today we are going to discuss what in this class de Moivre's theorem long answers part 1. Part 1 ఎందుకంటే ఇంతకుముందు కాంప్లెక్స్ నెంబర్ షార్ట్ ఆన్సర్స్ అన్ని ఒకటే వీడియో చేశాను. దాదాపు 50+ మినిట్స్ వచ్చింది. 6 GB to 7 GB వచ్చింది. బట్ ఇక్కడ ఇదే de Moivre's థియరం కూడా అన్ని క్వశ్చన్స్ ఒకే వీడియోలో చేసామనుకోండి చాలా టైం పడుతుంది లాంగ్ ఆన్సర్స్ కాబట్టి. ఓకేనా? So that's why I want to make into 1 or 2 videos, maximum 3, minimum 2. Okay na? So part 1, first I will give maximum చాలా important questions first చెప్తా, తర్వాత ఇంకా కొంచెం less percent important. So in that important questions for de Moivre's theorem, annual exam ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చే వీడియోస్ మాత్రమే. సబ్జెక్ట్ కోసం మళ్ళీ వేరే నేను చాప్టర్ వైజ్ చేస్తున్నా, అది వేరే వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ ఎనీబడి నీడ్ సబ్జెక్ట్ వైజ్ మీన్స్ those are very useful for MSET also. Okay na? So ikkada question chudandi, if n is an integer, show that 1 plus I whole power 2n 1 minus I whole power 2n is equal to 2 power n plus 1 cos n pi by 2 అని ప్రూవ్ చేయమన్నాడు. చాలా 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 ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఇవి. సో సొల్యూషన్ చూడండి, ఈ రెండు పార్ట్లని యాడ్ చేసి ఇది వస్తుందని చూపెట్టమన్నాడు. అంటే మనం పార్ట్స్ వైజ్గా సాల్వ్ చేయాలి. దీనికంటే ముందు మీకు ఏంటి అంటే ఇది de Moivre's థియరం కాంప్లెక్స్ నెంబర్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. ఇఫ్ a ప్లస్ ib ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ దెన్ de Moivre's లోకి మార్చాలంటే de Moivre's థియరం ఏంటి అసలు? de Moivre's థియరం ఈజ్ నథింగ్ బట్ వాట్ యు నో, cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin n theta. ఇది నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే దీంతోనే మనం అన్ని సాల్వ్ చేస్తాం అనమాట. cos theta plus I sin theta whole power n cos n theta plus I sin n theta. సో ఈ n అనేది యాంగిల్ కి మల్టిప్లై అవుతుంది అనమాట. దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే కన్వర్ట్ చేసుకోవాలంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, రూట్ ఓవర్ రియల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ స్క్వేర్తో ఈ కాంప్లెక్స్ నెంబర్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఏ ప్లస్ ఐబీని ఏది ఇస్తే అది. ఈ డినామినేటర్ని ఈ రెండింటికి డినామినేటర్గా రాయాలి. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ ఏ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాసేసి దీన్ని కాస్ టీటా అనుకోవాలి, దీన్ని సైన్ టీటా అనుకోవాలి. ఇది క్లియర్లీ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏఎక్స్ ప్లస్ బీవై అని, ఏ ప్లస్ బి అని. సో ఆరిజిన్ నుంచి ఇక్కడ ఏ కామా బి అనే పాయింట్ ఉంటే ఈ డిస్టెన్స్ ఆర్ కదా, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో కాబట్టి ఇది స్మాల్. సో విచ్ ఈజ్ ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫామ్లోకి మారిపోతుంది. సో ఇప్పుడు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఎప్పుడైతే వచ్చిందో పవర్ ఏదున్నా కూడా n 2n 3n 4n ఇంటిజర్ ఏదున్నా కూడా బై de Moivre's థియరం ఈ పవర్ని మనం యాంగిల్కి మల్టిప్లై చేసి ఇలా రాసుకోవచ్చు అన్నట్టు. అంటే ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ దాని నుంచి de Moivre's ఎలా మారుస్తున్నాం అనేది తెలియాలి. దట్స్ వై నేను ఇది చెప్పాను. ఫస్ట్ ఇది నోట్ చేసి పెట్టుకోండి, దీన్ని చూస్తూ మనం అది చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఇదైతే రబ్ చేస్తాను నెక్స్ట్. సో ఇక్కడ మనకు ఈ ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రెండు ఇచ్చాడు, ఏ 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ. సో ఈ రెండింటిని మనం ఇప్పుడు పవర్ కూడా అప్లై చేసి de Moivre'sలోకి మార్చి పవర్ అప్లై చేసి యాడ్ చేయాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 1 ప్లస్ ఐ ఇచ్చాడు. నేనేం చెప్పాను, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంది. ఏ అంటే 1, బి అంటే కూడా 1 అంటే రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అంటే రూట్ 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. దట్స్ వై బ్లూ వాడుతున్నా, రూట్ 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. రూట్ 2 ఎలా వచ్చిందో మళ్ళీ మీకు చెప్తున్నా. రూట్ ఓవర్ ఏ అంటే 1, బి అన్నా కూడా ఐ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 రాస్తున్నా. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. దట్స్ వై రూట్ 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. దేన్ని మల్టిప్లై డివైడ్ చేస్తున్నా, ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడో దాన్ని చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా, కన్వర్టింగ్ ఇంటూ de Moivre's థియరం అనమాట. సో విచ్ ఈస్ కెన్ బి రిటర్న్ యాజ్, నేను చెప్పాను న్యూమరేటర్ అలా ఉంచండి, డినామినేటర్ మాత్రం రెండింటికి డివైడ్ చేయండి. డినామినేటర్ని రెండింటికి డివైడ్ చేయండి. సో దట్ వాట్ 1 బై రూట్ 2 ప్లస్ ఐ ఇంటూ 1 బై రూట్ 2 అవుతుంది. సో ఇక్కడ 1 బై రూట్ 2 అండ్ ఈ ఐ పక్కన ఉన్న 1 బై రూట్ 2నే కాస్ టీటా ఒకటి సైన్ టీటా ఒకటి అనుకోవాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ కాస్ టీటా సైన్ టీటాలో టీటా సేమ్ ఉంది చూడండి, అంటే యాంగిల్ సేమ్ వచ్చేలాగా కాస్ సైన్లు కావాలి. ఇక్కడ మనకి ఈజీగా రాసుకోవచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2ని కాస్లో కాస్ 45 రాయొచ్చు పై బై 4 అండ్ ప్లస్ ఐ దీన్ని కూడా సైన్ పై బై 4 రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకు వచ్చిన డేటా ఏంటంటే 1 ప్లస్ ఐని de Moivre'sలోకి మారుస్తున్నప్పుడు మనకు వచ్చింది రూట్ 2 ఆఫ్ కాస్ 45 ప్లస్ ఐ సైన్ 45 వచ్చింది. కానీ మనకు కావాల్సింది 1 ప్లస్ ఐ కాదు కదా నాన్న, 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ విని 2 పవర్ 2n మనకు కావాలి. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 కాస్ పై బై 4 ఐ సైన్ పై బై 4 హోల్ పవర్ 2n కావాలంటే రూట్ 2కి కూడా పవర్ ఉంటుంది 2n, ఎందుకంటే రూట్ 2 ఆల్సో 1 ప్లస్ ఐ నుంచే వచ్చింది మనకు కాబట్టి. ఓకేనా?
సో విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ √2 అంటే 2^1/2 హోల్ పవర్ 2n. అండ్ ఇక్కడ బై యూజింగ్ డిమోవెర్స్ థీరం. సో ఇప్పుడు డిమోవెర్స్ థీరం మనం అప్లై చేస్తున్నాం అనమాట. సో బై యూజింగ్ డిమోవెర్స్ థీరం ఈ పవర్ అనేది యాంగిల్కి మల్టిప్లై అవుతుంది. చూడండి డిమోవెర్స్ థీరంలో పవర్ అనేది యాంగిల్కి మల్టిప్లై అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా కాస్ పవర్ ఏది 2n కదా, 2n ఇంటూ π/4 ప్లస్ ఐ సైన్ 2n ఇంటూ π/4 రాసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ సిన్స్ రాసుకోండి డిమోవెర్స్ థీరం. డిమోవెర్స్ థీరం నుంచి ఏంటది ఇక్కడ రాసా, పవర్ అనేది యాంగిల్కి మల్టిప్లై అవుతుంది. సో ఇప్పుడు 2 2 జా క్యాన్సల్, 2 2 జా క్యాన్సల్, రిమైనింగ్ వాట్ 2 2 జా ఇక్కడ కూడా క్యాన్సల్, 2 పవర్ ఇక్కడ ఏముందంటే 1 ఇంటూ n ఉంది అండ్ కాస్ nπ/2 ప్లస్ ఐ సైన్ nπ/2. లెట్ ఈక్వేషన్ నెంబర్ 1 విచ్ ఈజ్ వాట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ని సాల్వ్ చేసి ఇది వచ్చింది మనకి. ఓకేనా? నౌ 1 మైనస్ ఐ హోల్ పవర్ n కూడా సాల్వ్ చేయాలి కదా, దాన్ని మనము సిమిలర్లీ రాసుకోవచ్చు. సిమిలర్లీ బై డిమోవెర్స్ థీరం మళ్ళీ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఏమొస్తుందంటే 2n కాస్ nπ/2 మైనస్ ఐ సైన్ nπ/2 వస్తుంది. సింప్లీ మధ్యలో మైనస్ వస్తుంది అంతే. సో ఇది లెట్ ఈక్వేషన్ నెంబర్ 2. వాడు ఏమంటున్నాడు, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి ప్రూఫ్. మనం యాడ్ చేద్దాం. దేర్ఫోర్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఈక్వల్ టు యాడింగ్ దీస్ టూ కదా. సో ఈ రెండిట్లో కామన్గా 2n ఉంది కాబట్టి 2n కామన్ తీసేసి ఈ 4 టర్మ్స్ని యాడ్ చేసింది. దట్ ఈస్ వాట్ కాస్ nπ/2 ఒకటి కాస్ nπ/2 just a minute. So cos nπ/2 and plus I sin nπ/2 and మళ్ళీ cos nπ/2 minus I sin nπ/2. ఇమాజినరీ అండ్ రియల్ సపరేట్గా రాసాను చూడండి. ఈ రెండు రియల్, cos nπ/2 cos nπ/2 ఈ రెండు ఇమాజినరీ. సో ఇక్కడ ఇమాజినరీ ప్లస్ మైనస్ క్యాన్సల్. సో మిగిలింది ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ కాస్ మిగిలిపోయింది కాబట్టి 2n ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ 2/1 కదా, 2 టైమ్స్ ఆఫ్ కాస్ nπ/2. సో బేసిస్ ఏం వాటి పవర్స్ యాడ్ చేయండి, 2n ప్లస్ 1 కాస్ nπ/2 మనకు కావాల్సింది వచ్చేసింది. చాలా ఈజీగా 7 మార్క్స్ తీసుకోవచ్చు. ఇదే ఫామ్లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ థింక్ ఇక మీరు సాల్వ్ చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే ఇక్కడ పవర్ n ఉంది, ఇక్కడ 2n ఉంది, అంతే డిఫరెన్స్. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ 1 ప్లస్ ఐ తీసుకుందాము. సేమ్ 1 ప్లస్ ఐ కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2. సో దట్స్ వై √2 ఇంటూ 1 ప్లస్ ఐ బై √2 విచ్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ 1/√2 ప్లస్ ఐ ఇంటూ 1/√2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ cos π/4 plus I sin π/4. And now you have to write 1 plus I whole power n కాబట్టి √2 whole power n and cos π/4 plus I sin π/4 కి కూడా whole power n. Now by De Moivre's theorem, by De Moivre's theorem. So what is De Moivre's theorem? Cos theta plus I sin theta whole power n అంటే cos n theta plus I sin n theta. So ఇక్కడ 2^1/2 whole power n and which is cos nπ/4 plus I sin nπ/4. Why nπ/4 సార్? De Moivre's theorem చెప్పేది అదే మనకి. పవర్ అనేది యాంగిల్కి మల్టిప్లై అవుతుంది, పవర్ అనేది యాంగిల్కి మల్టిప్లై అవుతుంది. సో విచ్ ఈస్ ఫైనల్లీ 2^1/2 ఇంటూ n/2 cos nπ/4 plus I sin nπ/4. So this is let equation number 1 which is what 1 plus I whole power n ఇది వచ్చేసింది. సో సేమ్ సిమిలర్లీ రాసుకోవచ్చు కదా. మళ్ళీ 1 minus I whole power n is nothing but what similarly అని రాసేసి 2^n/2 into cos nπ/4 minus I sin nπ/4 ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయమని అడుగుతున్నాడు. therefore 1 plus I whole power n plus 1 minus I whole power n is equal to రెండిట్లో కామన్గా ఉన్న 2^n/2 కామన్ తీసేస్తే ఈ రెండు రియల్, ఈ రెండు ఇమాజినరీ. బట్ ఇమాజినరీ రెండు ఏమైపోతే క్యాన్సిల్ అయిపోతే నేను ఆ స్టెప్ రాయట్లేదు, ఈ స్టెప్ రాయట్లేదు, డైరెక్ట్గా రెండు క్యాన్సిల్ చేసేస్తున్నా. క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 2 పవర్ cos nπ/4. సో 2^1 కాబట్టి బేసిస్ సేమ్ పవర్స్ యాడ్ చేస్తే 2 పవర్ n/2 ప్లస్ 1 ఇంటూ కాస్ nπ/4 ప్రూఫ్ వచ్చేసింది. కాకపోతే ఇక్కడ n+2/2 అన్నాడు కాబట్టి ఎల్సిఎం చేయండి, 2 ఇక్కడికి వచ్చేస్తుంది. 2^n+2/2
కాస్ ఎన్ పై బై 4 ఈ రెండు కూడా ఒకటి ఇక్కడికి రాసినా సరిపోతుంది ఆన్సర్. కానీ ఇది లాంగ్ ఆన్సర్ కాబట్టి ఏం చేయండి మీరు ఇట్ ఈస్ బెటర్ ఈ స్టెప్ కూడా ఇక్కడ రాయడానికి ట్రై చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ నీట్గా రాయండి, ఖచ్చితంగా 7 మార్క్స్ పడతాయి. ఓకేనా? సో 1 2 ఇదే మోడల్లో ఉన్న ఇంకొక క్వశ్చన్ చెప్తా, కాకపోతే ఇంత డైరెక్ట్గా ఇవ్వలేదు, అది ఇది రబ్ చేసిన తర్వాత చెప్తా. జస్ట్ మినిట్. క్వశ్చన్ నెంబర్ 2 ఇంతకుముందు దాంట్లో ఫస్ట్ బిట్లో 2, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 ఇది కూడా సిమిలర్ దాని లాంటిదే, కాకపోతే ఏంటంటే వాడు ఇంతకుముందు 1 + i² 1 - i² ఇలా ఇచ్చాడు. ఇక్కడ అవి ఇవ్వకుండా మనకు క్వశ్చన్లో రూట్స్ అని మెన్షన్ చేశాడు అనమాట. రూట్స్ అని మెన్షన్ చేసినా కూడా సేమ్ ప్రాసెసే. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా బీటా అయితే సో మీకు అర్థమై ఉంటుంది ఈ ఆల్ఫా బీటాలే 1 + i 1 - i ఫామ్లో ఉండాలి. అంటే ఆల్ఫా బీటా రూట్స్ కాబట్టి నీకు వచ్చేది కాంప్లెక్స్ రూట్స్ అన్నట్టు. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ a = 1, b = -2, c = 4. ఆల్ఫా బీటాల రూట్లు కాబట్టి ముందు ఆల్ఫా బీటాలు కనుక్కుందాం బై యూజింగ్ ద ఫార్ములా. ఏంటా ఫార్ములా? x = -b ± √(b² - 4ac/2a) ఈ ఫార్ములాతో కనుక్కుంటే -b which is +2 ± √(b² అంటే 2² 4 - 4ac 4 4 just 16/2a 2 × 1 2 which is equal to 2 ± √16 లో 4 తీసేయండి -12 ఉంటుంది. -12 అంటే which is nothing but what do you know i² - 1 రాసుకోవచ్చు, 12 రాసుకోవచ్చు. 12 ని 4 × 3 రాసుకోవచ్చు. ఆ 4 బయటకు వచ్చేస్తే 2 అవుతుంది. ఐఎమ్ రైటింగ్ 4 × 3. 4 బయటకు వచ్చేస్తే 2 అవుతుంది. i² ఆల్సో i అయిపోతుంది. బై వాట్ వీ హ్యావ్ 2. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ± i × 2 √3/2. సో 2 2 2 క్యాన్సల్ చేయొచ్చు, కామన్ తీసేస్తే విచ్ ఈస్ 1 ± i √3 ఉంది మన దగ్గర. అంటే ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. సో సి ఆల్ఫా 1 + i √3 అండ్ బీటా 1 - i √3. సో కాంప్లెక్స్ నెంబర్ వచ్చిందా రాలేదా? హోల్ పవర్ n కావాలన్నాడంటే హోల్ పవర్ n అడుగుతున్నాడు. సేమ్ ఇంత ముందు లాగానే మనం దేంతో డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ a = 1, b = √3. దెన్ a² b² ఎంత అవుతుంది? a² ఆల్సో 1 అండ్ b² is nothing but 3. now a² + b² చేస్తే ఎంత అవుతుంది? 1 + 3 4 అవుతుంది. అంటే 4తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి మనం. సో ఆల్ఫా = 4/4 × 1 + i √3. ఓకేనా? సారీ నాట్ 4, √a² + b² కదా. సో √a² + b² అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 కదా. మనకు క్లియర్గా చెప్తున్నా చూడండి. a² 1 b² 1 a² + b² రూట్ విచ్ ఈస్ √1 + 3 విచ్ ఈస్ √4 విచ్ ఈస్ ఈక్వల్ టు 2. సో 2తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. సో విచ్ ఈస్ 2/2 విచ్ ఈస్ ఈక్వల్ టు 2 × 1/2 + i √3/2. సో మనకేం ఉండాలి? ఇక్కడ కాస్ ఇక్కడ సైన్ ఉండాలి. 1/2 అండ్ √3/2 టీటా సేమ్ వచ్చేలాగా కాసు సైన్లో ఏముంటుంది అంటే 2 × cos 1/2 60కి వస్తుంది. cos 60 which is nothing but what 5/3 plus i sin 60. sin 60 కూడా ఏంటి మనకి? sin 60 √3/2. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆల్ఫా వచ్చింది. వాడు అడిగేది ఆల్ఫా పవర్ n కదా. సో ఆల్ఫా పవర్ n is equal to 2n × cos π/3 plus i sin π/3 whole power n is equal to 2n మారదు 2n. బట్ బై డిమోస్ థీరం కాస్ ఈ n అనేది π/3కి మల్టిప్లై అవుతుంది. సో దట్ ఈస్ వాట్ cos n π/3 plus i sin n π/3. ఓకే, సో లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఆల్ఫా పవర్ n వచ్చేసింది, మనకు బీటా పవర్ n కావాలి. నౌ బీటా పవర్ n, వాట్ ఈస్ బీటా పవర్ n? బీటాలో కూడా 1 √3 ఉంది. అంటే మనకు మళ్ళీ 2తో మల్టిప్లై డివైడ్ చేయాలి. ఎందుకంటే a = 1 a² 1 b = √3 b² is 3. మళ్ళీ a² + b² ఇస్తే 2తోనే డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. కాబట్టి బీటా పవర్ n కూడా ఏమవుతుందంటే 2n × సేమ్ బట్ మైనస్ వస్తుంది. cos n π/3 minus i sin n π/3 which is take as equation number 2. వాడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆ ప్రూఫ్ చేయమంటున్నాడు. సో ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n is equal to 2n కామన్ తీస్తే cos n π/3 this is so this one. So cos n π/3 plus i sin n π/3 అండ్ ఈ రెండు కూడా రాయాలిగా ప్లస్ cos n π/3 minus i sin n π/3. సో ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ సైన్ రెండు క్యాన్సల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2n ఇంటూ రెండు కాసులు ఉన్నాయి కాబట్టి 2n cos n π/3. సో 2n విచ్ ఈస్ నథింగ్ బట్ 2n + 1 విచ్ ఈస్ cos n π/3 వచ్చిందో చూసుకోండి. మనకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేసింది. సో వాట్ ఈ వేర్ ఇస్ దట్ ప్రూఫ్ 2n + 1 cos n π/3. సో ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ మోడల్ మారింది. ఏంటది అంటే మనకు జనరల్గా cos θ + i sin θ హోల్ పవర్ అనేది డిమోస్ థీరం. కానీ ఇక్కడ cos θ + i sin θ కాకుండా 1 + cos θ + i sin θ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఉన్నప్పుడు పవర్ని అప్లై చేయరాదు.
అప్పుడు మనం రెండిట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో లక్కీగా మనకి ఇచ్చిన ట్రిగ్నామెట్రీలో కాబట్టి ట్రిగ్నామెట్రీలో వస్తే ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంత హాయిగా ఉంటుంది ట్రిగ్నామెట్రీ. సో ఇక్కడ 1 + cos θ ఫార్ములా ఉంది మనకి. ఏంటది 1 + cos θ? 2 cos² θ/2 ఉంది. అండ్ sin θ ఫార్ములా ఉంది హాఫ్ యాంగిల్. ఏంటది 2 sin θ/2 cos θ/2. వై వీఆర్ కన్వర్టింగ్ sin θ? ఇది ఒక్కటి చేస్తే సరిపోద్దా అంటే మనకు ఇక్కడ θ/2 ఉంటే ఇక్కడ కూడా θ/2 ఉండాలి. ఎందుకంటే డిమోస్ థీరం cos θ + i sin θ. θ సేమ్ ఉండాలి, యాంగిల్ సేమ్ ఉండాలి. సో దట్స్ వై మనం రాసుకుంటున్నాం అనమాట. దేర్ఫోర్ ఇప్పుడు ఈ పార్ట్ని రాస్తున్నా చూడండి. 1 + cos θ అంటే 2 cos² θ/2 ప్లస్ i × 2 sin θ/2 cos θ/2 హోల్ పవర్ n ప్లస్ ఇక్కడ కూడా సేమ్ కదా 1 + cos θ 2 cos² θ/2 ప్లస్ i 2 sin θ/2 cos θ/2 హోల్ పవర్ n. ఓకేనా? నా ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్న పార్ట్ కామన్ తీద్దాం. 2 కామన్ తీయచ్చు అండ్ ఒక కాస్ కూడా కామన్ తీయచ్చు. 2 కామన్ తీయచ్చు, ఒక కాస్ కూడా కామన్ తీయచ్చు. కానీ కామన్ తీసినప్పుడు పవర్లో ఉన్న n కూడా మనకు దాంతో పాటు వచ్చేస్తుంది. కాబట్టి కామన్ తీసేటప్పుడు నేను రాస్తున్నా 2 n కామన్ వచ్చింది, కాస్ పవర్ ఒక కాస్ కామన్ వస్తుంది, కాస్ పవర్ n θ/2 కూడా కామన్ వచ్చింది. ఇప్పుడు మిగిలేది ఏంటి అంటే ఇక్కడ ఒక కాస్ θ/2 కామన్ ఉంటుంది ప్లస్ i sin θ/2 కామన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా కామన్ తీస్తుంది, ప్లస్ 2 కామన్ వచ్చింది పవర్ n తో, కాస్ పవర్ n కూడా కామన్ వచ్చింది, ఒక కాసే కాబట్టి n θ/2 కూడా కామన్ వచ్చింది. ఇప్పుడు బ్రాకెట్లో ఏముంటుంది, ఒక కాస్ θ/2 ఉంటుంది మైనస్, దిస్ ఇస్ మైనస్ రైట్, సారీ మైనస్ ఇక్కడ i ఉంటుంది అండ్ ఇంకొక sin θ/2 కూడా కామన్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో ఇది కామన్ తీయచ్చు. కామన్ తీసేస్తే 2 n cos n θ/2 కామన్. ఇక్కడ మిగిలేది ఏంటి, cos θ/2 ప్లస్ i sin θ/2. ఐఎమ్ వెరీ సారీ, స్మాల్ మిస్టేక్. ఎందుకంటే డిమోస్ థీరం అప్లై చేసిన తర్వాత కామన్ చేయాలి, ఎందుకంటే పవర్ n ఉంది కదా. సో వాట్ ఈస్ దట్ పవర్ n? ముందు పవర్ n తో కామన్ తీస్తే 2 n cos n θ/2 తో కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది పవర్ n తో పాటు ఉన్న ఒక టర్మ్ మిగులుతుంది. ఏంటంటది cos θ/2 ప్లస్ i sin θ/2 హోల్ పవర్ n మిగిలిపోతుంది. ఈ n ఇందాక రాయలేను నేను, అందుకని మళ్ళీ రాస్తున్నా. అండ్ ప్లస్ ఈ టర్మ్లో 2 n cos θ/2 విత్ పవర్ n కామన్ తీస్తే మళ్ళీ ఇక్కడ ఒక cos θ/2 మైనస్ i sin θ/2 హోల్ పవర్ n మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ రెండు పార్ట్స్కి డిమోస్ థీరం అప్లై చేయండి బై DMT. డిమోస్ థీరం అప్లై చేస్తే పవర్ అనేది ఈ యాంగిల్కి మల్టిప్లై అయిపోతుంది ఇక్కడ రెండిట్లో. అండ్ మల్టిప్లై చేస్తూ ఈ రెండు టర్మ్స్ని కామన్ తీస్తున్నాను నేను. కామన్ తీస్తే 2 n cos n θ/2 కామన్, దెన్ రిమైనింగ్ వాట్ ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత డిమోస్ అప్లై చేసిన తర్వాత cos n θ/2 ప్లస్ i sin n θ/2 ప్లస్ ఇక్కడ కూడా మళ్ళీ మల్టిప్లై చేయండి పవర్ని, cos n θ/2 మైనస్ i sin n θ/2. సో ఇక్కడ మైనస్ ప్లస్ రెండు కూడా ఎప్పుడు క్యాన్సిల్ అవుతున్నాయి మనకు యాడ్ చేసినప్పుడు. మిగిలేది cos n θ/2 2 టైమ్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 n cos n θ/2 ఇంటూ 2 ఇంటూ cos n θ/2. ఇక్కడ 2 1 ఇక్కడ 2, అంటే ఈ రెండింటికి బేసిస్ ఏమో కాబట్టి పవర్స్ యాడ్ చేసామనుకోండి, ప్రూఫ్ వచ్చేసింది 2 n + 1 cos n θ/2 cos n θ/2. దట్ ఓన్లీ ద రిక్వైర్డ్ ప్రూఫ్. సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. ఇంకొక క్వశ్చన్ చెప్పేసి ఈ పార్ట్ ఆపేద్దాం అనుకుంటున్నా, అది కూడా ఈ మోడల్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా, వెయిట్. సో సి వన్ మోర్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది కూడా సిమిలర్ ఇంతకుముందు చెప్పిన మోడలే. 1 + sin θ + i cos θ 1 + sin θ మైనస్ i cos θ అన్నమాట. సో ఇక్కడ చూడండి 1 + sin θ + i cos θ. ఇమాజినరీకి ఎప్పుడు కూడా సైన్ ఉండాలి, కానీ ఇక్కడ కాస్ ఉంది. రియల్ ఎప్పుడు కాస్ ఉండాలి, కానీ సైన్ ఉంది. సో మనం సైన్ని కాస్కి, కాస్కి సైన్కి ట్రిగ్నామెట్రిక్లో ఎలా అయినా మార్చుకోవచ్చు, అది మన దగ్గర ఉంది. ఎలా మారుస్తారంటే చూడండి, sin θని కాస్లో మార్చాలంటే cos 90 - θ రాసుకోవచ్చు. cos θని sin θలో రాయాలంటే sin 90 - θ రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ sin θని cos 90 - θ, cos θని sin 90 - θ రాద్దాం ఫస్ట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే LHS తీసుకుంటున్నా, RHS ప్రూవ్ చేస్తాను. 1 + sin θ అంటే cos 90 - θ, θ అంటే 5/8 కదా, అండ్ ప్లస్ cos i cos θ, దాన్ని నేను sin 90 - θ, θ అంటే 5/8 కదా, సారీ 5/8. ఓకేనా? సో దిస్ ఇస్ ప్లస్ i sin. ఓకేనా? సో దిస్ ఇస్ 5/2 - 5/8.
డినామినేటర్ కూడా సేమ్, జస్ట్ ప్లస్కి మైనస్కి ఓన్లీ డిఫరెన్స్ ఉంటుంది. 1 ప్లస్ కాస్ పై బై 2 మైనస్ పై బై 8 మైనస్ ఐ సైన్ పై బై 2 మైనస్ పై బై 8. సో పవర్ తర్వాత రాద్దాం, 8 పై పవర్ 3 తర్వాత రాస్తాను నేను. సో అన్నిటికి ఒకేసారి. సో ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ పై బై 2 మైనస్ పై బై 8, పై బై 2 మైనస్ పై బై 8 చేస్తే ఏమొస్తుందంటే 8 పై మైనస్ 2 పై 6 పై బై 8 2 జస్ట్ 16 6 పై బై 16 అంటే 3 పై బై 8 వస్తుంది. సో 1 ప్లస్ కాస్ 3 పై బై 8 ప్లస్ ఐ సైన్ 3 పై బై 8 బై 1 ప్లస్ కాస్ 3 పై బై 8 మైనస్ ఐ సైన్ 3 పై బై 8. కావాలంటే మీరు ఎల్సిఎం పక్కన చేసుకొని చూసుకోండి మీకు డౌట్ ఉంటే. నా ఇక్కడ మళ్ళీ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంది. ఇంతకుముందు క్వశ్చన్లో 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లోనే ఉంది. అప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక ఫార్ములా రాసుకున్నాం. ఏంటా ఫార్ములా అంటే 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 రాసాము. అండ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 రాసాం. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. దట్ ఈస్ వాట్ 1 ప్లస్ కాస్ థీటా, థీటా అంటే ఇది మొత్తం థీటా అనమాట ఇక్కడ. సో 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అంటే 3 పై బై 8 బై 2 విల్ బి 16 అవుతుంది, ఎందుకంటే 2 విల్ బి ద మల్టిపుల్. And plus I into 2 sin 3 pi by 8 by 2, again what 3 pi by 16 and cos 3 pi by 16. Okay, by denominator లో మళ్ళీ చేంజ్ ఉంటుంది కాబట్టి 2 cos square 3 pi by 16 బ్లైండ్ గా రాసేయడం ఇది. I into 2 sin 3 pi by 16 and cos 3 pi by 16. ఓకేనా, పవర్ నేను తర్వాత రాస్తాను, మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ 2 2 2 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. ఒకసారి 2 క్యాన్సిల్ అయిపోయింది కామన్ తీసేసి. తర్వాత కాస్ 3 పై బై 16 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కామన్ తీసేసి క్యాన్సిల్ చేయొచ్చు. నేను అదొక్కటి మాత్రం రాస్తున్నా. సో 2తో పాటు కామన్ తీసేసిన, నేను లేకుండా కామన్ తీసేది క్యాన్సిల్ అయితే చేయొచ్చు. ఐఎమ్ టేకింగ్ కామన్ కాస్ 3 పై బై 16 అండ్ ఇంకొక కాస్ 3 పై బై 16 ఉంది ఇక్కడ, 3 పై బై 16 అండ్ ప్లస్ ఐ సైన్ 3 పై బై 16 ఒకటి ఉంది, ఎందుకంటే కాస్ కామన్ వచ్చింది కదా. బై ఇక్కడ ఉన్న మళ్ళీ కాస్ 3 పై బై 16 కామన్ వచ్చేసింది. సో కాస్ 3 పై బై 16 మైనస్ ఐ సైన్ 3 పై బై 16 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్. సో మిగిలిన పార్ట్ ఇది, టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పవర్లో 8/13 8/3 8/3 8/3 8/3. ఇప్పుడు దీనికి ఒకదానికి 8/3 అప్లై చేస్తే సరిపోతుంది. ఈ 8/3 అనేది న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్గా అప్లై చేస్తున్నా చూడండి. దట్ ఈస్ వాట్ కాస్ 3 పై బై 16 ప్లస్ ఐ సైన్ 3 పై బై 16 హోల్ పవర్ 8/3 బై కాస్ 3 పై బై 16 మైనస్ ఐ సైన్ 3 పై బై 16 హోల్ పవర్ 8/3. అండ్ ఇక్కడ మనం వాడాల్సింది ఏంటి, డి మూవర్స్ థీరం. డి మూవర్స్ థీరం ఏం చెప్తుంది, యాంగిల్ కి మల్టిప్లై చేయమని చెప్తుంది. సో వాట్ ఈస్ దట్, కాస్ 8/3 ఇంటూ 3 పై బై 16 ఐ సైన్ 8/3 ఇంటూ 3 పై బై 16 బై cos 8/3 into 3 pi by 16 sin 8/3 into 3 pi by 16. సో క్యాన్సిల్ చేయండి, ఏవేవి క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ 3 3 8 2 జా క్యాన్సిల్, 3 3 8 2 జా క్యాన్సిల్, 3 3 8 2 జా క్యాన్సిల్, 3 3 8 2 జా క్యాన్సిల్. అంటే మిగిలింది ఏంటంటే న్యూమరేటర్లో కాస్ 90 మిగిలింది ప్లస్ ఐ సైన్ 90 మిగిలింది అండ్ డినామినేటర్లో కాస్ పై బై 2 90 మిగిలింది, ఐ సైన్ 90 మిగిలింది అండ్ వీ నో కాస్ 90 0 sin 91 plus I and 0 minus 1 which is sorry minus I, ఎందుకంటే I into 1 I. సో ఇక్కడ I కూడా క్యాన్సిల్ చేయొచ్చు, which is nothing but what I తర్వాత క్యాన్సిల్ చేద్దాం, which is 0 plus and I by minus I క్యాన్సిల్ అయితే వచ్చేది ఏంటి -1. సో వాడు ప్రూవ్ చేయమన్నది కూడా ఏంటి -1. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ అండ్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి అది కూడా ఇదే పార్ట్లో ఇచ్చేద్దాం, మిగతా పార్ట్లో రిమైనింగ్ డిఫరెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తా. ఓకే, యా దిస్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సేమ్ మోడల్, అందుకని చెప్పేసి ఇది కూడా ఇదే వీడియోలో ఇస్తున్నా. చూడండి p ప్లస్ ఐక్యూ అంటే 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ ఫామ్లో మనం చేసాం కదా, సేమ్ మోడల్ అనమాట. సో ఫస్ట్ p ప్లస్ ఐక్యూని మనము డిమోస్లోకి మార్చాలంటే ఏం చెప్పాను నేను, p²q² యాడ్ చేసి రూట్ పెట్టాలి, అదే కదా ప్రాసెస్. సో సేమ్ చేయండి, √p² ప్లస్ q² into p by √p² plus q² plus iq by √p² plus q² రాయండి. ఎనీ డౌట్ రా, అర్థమైంది కదా, డినామినేటర్ రెండింటిని సేమ్ చేశా. దీన్ని కాస్ దీన్ని సైన్ అనుకున్నాం, సేమ్ అక్కడ మీకు చెప్పాను ఇక్కడ నేను, సేమ్ ఇక్కడ కూడా అదే అనుకోండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √p² plus q² into cos alpha plus I sin alpha. హౌ సార్,
నేను అనుకుంటున్నా లెట్ దిస్ ఈస్ కాస్ ఆల్ఫా, లెట్ దిస్ ఈస్ కాస్ ఆల్ఫా, లెట్ దిస్ ఈస్ సైన్ ఆల్ఫా. ఓకేనా? సో అప్పుడు ఏమైతుంది చూడండి, మీకు కాస్ ఆల్ఫా అంటే p/√p² రైట్. సైన్ ఆల్ఫా అంటే q/√p² రైట్. టాన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా కదా. దిస్ బై దిస్ అయినప్పుడు డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయితే యూ విల్ గెట్ వాట్ q/p. దెన్ వాట్ ఈజ్ ఆల్ఫా? tan ఇన్వర్స్ q/p. జస్ట్ కీప్ aside, ఇది పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్కి వద్దాం. p+iq అంటే ఇది వచ్చింది మనకి, కానీ p+iqకి హోల్ పవర్ 1/n కావాలి మనకి. సో p+iq హోల్ పవర్ 1/n ఇజ్ ఈక్వల్ టు p² + q² రూట్ పవర్ 1/n ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 1/n. మనం 1/n అప్లై చేసాం, ఇంకేం చేయలేదు. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ యాజ్ p² + q² హోల్ పవర్ రూట్ అంటేనే 1/2, మళ్ళీ హోల్ పవర్ 1/n అంటే p² + q² హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 1/n. అండ్ ఇక్కడ దీనికి బై DMT డిమోస్ థియరం 1/n అనేది యాంగిల్కి మల్టిప్లై అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది మీకు ఇంటూ కాస్ ఆల్ఫా అంటే 1/n ఇంటూ ఆల్ఫా విచ్ ఇస్ α/n ప్లస్ ఐ సైన్ 1/n ఇంటూ ఆల్ఫా విచ్ ఇస్ α/n. సో దిస్ ఈజ్ వాట్ 1 + i హోల్ పవర్ 1/n. సిమిలర్లీ p+iq హోల్ పవర్ 1/n కూడా రాసుకోవచ్చుగా. సో ఇక్కడ నుంచి ఏంటది p² + q² హోల్ పవర్ 1/2 1/n 1/2n ఇంటూ కాస్ ఆల్ఫా/n మైనస్ ఐ సైన్ ఆల్ఫా/n. ఎనీ డౌట్ రా? అర్థమైంది కదా. నా ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు కదా. నౌ ఐఎమ్ రైటింగ్ హియర్, నౌ p+iq హోల్ పవర్ 1/n ప్లస్ p-iq హోల్ పవర్ 1/n ఇజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో కామన్గా ఇది ఉంది పార్ట్ కాబట్టి కామన్ తీయండి, p² + q² హోల్ పవర్ 1/2n ఇంటూ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ రాండి. ఇమాజిన్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, నీకు కావాల్సిన ప్రూఫ్ కాస్లో వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఒకసారి రాద్దాం. కాస్ ఆల్ఫా/n ప్లస్ ఐ సైన్ ఆల్ఫా/n, ఈ రెండు రాసాయి. ఇప్పుడు ఈ రెండు ప్లస్ కాస్ ఆల్ఫా/n మైనస్ ఐ సైన్ ఆల్ఫా/n. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, మిగిలింది కాస్ అనేది 2 సార్లు ఉంది కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు p² + q² హోల్ పవర్ 1/2n ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా/n. 2 వచ్చింది, p² + q² 1/2n వచ్చింది, కాస్ కూడా వచ్చింది, కానీ 1/n ఇంటూ కాస్ ఇన్వర్స్ q/p రావాలి. సింప్లీ 2 ముందు రాస్తున్నా, మనకు కావాల్సిన ప్రూఫ్ కోసం p² + q² హోల్ పవర్ 1/2n రాసేసి కాస్ ఆల్ఫా/n లో నేను ఏం చేస్తున్నా అంటే 1/n రాసేసి ఆల్ఫా బదులు ఇది రాసేస్తున్నా. సో వాట్ ఈస్ ఆల్ఫా విచ్ ఈస్ వి రిక్వైర్డ్ వాట్ tan ఇన్వర్స్ q/p. So hence proved these are the 80% of the long answers of the DMOS theorem. ఇంకొక 20% ఒక 2-3 questions ఉంటాయి, అవి part 2లో I will give you in next video. Thank you. Share to maximum, subscribe, help to your friends.